మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గుండ్ల చెరువు దాదాపు 25 ఎకరాల ఇసుకల చెరువు పూర్తిగా కలుషితం అయిపోయింది. కారణం ఇక్కడ ఇండస్ట్రీ లేదు, చుట్టుపక్కల మొత్తం విల్లాసు అపార్ట్మెంట్లు ఉన్నాయి. దాంట్లో నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు పూర్తిగా కలుస్తుంది. కొద్ది దగ్గర మాత్రం ఎఫ్టీఎల్ నడుస్తుంది కానీ అక్కడ కూడా కరెక్ట్ లేదు. దానికి సంబంధించి ఇక్కడ ముద్రా సంఘం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. దాదాపు మనం చెరువు తిరిగి చూస్తున్నాము. పూర్తిగా చూడొచ్చు, మొత్తం చేపలు మొత్తం చనిపోయాయి. ఇక్కడ 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 పూర దగ్గర చెరువు చుట్టుముట్టు కూడా మనం తిరిగాము. ఇక్కడ ఈ పడవలో మొత్తం అక్కడ మొత్తం కూడా చేపలు తెలుగు అనిపిస్తున్నాయి. దాదాపు 20 టన్నుల చేపలు చనిపోయినట్టు మనకు ఇక్కడ మసకాలు చెప్తున్నారు. మనం దాదాపు గంట సేపు చెరువు చుట్టుముట్టు దీంట్లో తిరిగి చూస్తున్నాం. ఇక్కడ మనకి ఈ గుండ్లపోచంపల్లి గుండ్లకి సంబంధించి ఈ సంఘం వాళ్ళు ఉన్నారు, అడిగి వస్తున్నాం. అసలు అన్న ఇది ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది, మీరు ఎవరు ఫిర్యాదు చేశారు? ఇది దృష్టికి రాబట్టి 3 days అవుతుంది మాకు. మేము ఆల్రెడీ ఒకసారి మేము డ్యానేజ్ తీస్తుంటే ఆఫ్ చేసి అధికారులు వచ్చి ఏం కాదు మేము కలుపుతున్నాము, లైన్ కలెక్షన్ ఇస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం అని చెప్పారు. అట్లా 3 times ఆఫ్ చేశాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా వచ్చారు. హైడ్రాకి ఇచ్చాను, హైడ్రాలు కూడా వచ్చినారు. ఎవరు వచ్చి ఏం పట్టించుకుంటారు లేరు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు నష్టపోయేది మత్స్యకారులు. మేము ఒక 200 కుటుంబాలు ఉంటాయి, ఇలా జీవనోపాధి మాకు ఇదే దిక్కు. ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేరు కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దానివల్ల ఇప్పుడు ఇట్లా అలా చెప్పండి. అసలు ఎంత చేపలు చచ్చిపోయి ఎంత నష్టం జరిగింది? దీంట్లో మేము రోజు ఒక 200 నుంచి 300 చేపలు తీస్తాం. రోజు ఒక 6 మంది 7 మంది దిగి తీస్తాము. అసొంటిది మాకు జీవనోపాధి లేకుండా అయిపోతుంది. ఇందులో 4 కిలోల నుంచి 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు మన 10 కిలోల చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, 200 నుంచి 300 చేపలు ఇట్లా తీసిన కొద్దికే మాకు జీవనోపాధి లేదు. బొచ్చలు రవ్వులు అన్నీ చనిపోయినాయి. మాకు తక్కువ అయినా కానీ ఒక 20 టన్నులు చనిపోయినాయి. దీనికి కారణము డ్రైనేజ్ వాటర్. దానివల్ల మొత్తం కలుషితం అయిపోయింది మా చెరువు. మీరు కాపాడాలని మనం కోరుతున్నాము. అధికారులు ఏమన్నారు? మీరు ఎంపీ సార్కి కంప్లైంట్ కదా, సార్ ఏం చెప్పారు? మాకు కలెక్టర్ దాకా దృష్టికి తీసుకెళ్ళాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక 2 రోజులు టైం ఇచ్చారు. దాని గురించి వెయిట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ దీనికి మేము చేపలు చనిపోతున్నాయని ట్రీట్మెంట్ కూడా మేము ఆల్రెడీ నడుస్తుంది. వాటర్లో పోయడం, ఉప్పు ఒకటి పసుపు ఒకటి మాకు తెలిసిన వైద్యం చేస్తున్నాము. అది చేసినా కానీ ఇలా చనిపోతూనే ఉన్నాయి. దీనికి కారణము మొత్తం ఇక్కడ చుట్టుపక్కల విల్లాసు అపార్ట్మెంట్స్ టోటల్గా. ఇప్పుడు ఉజ్జిత ఉంది, ఫార్మింగ్ హౌస్ ఉంది, గెలక్స్ అయింది, ఇప్పుడు ప్రజెంట్గా గెలక్స్ అయింది. అపర్ణ ఫార్మింగ్ హౌస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని వ్యర్థ పదార్థాలు వచ్చి మా జీవనోపాధి కలగకుండా పోతుంది అని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఎంతవరకు నష్టం జరిగింది మీకు? 20 టన్నుల దాకా ఇప్పుడు మాకు చనిపోయింది, చేపలు చనిపోయింది. ఏంటంటే మత్స్యకారులకు చాలా బాధ అవుతుంది. ఇది మేము ఎంపీ దృష్టి కూడా తీసుకుపోయినాం. విల్లాస్ అపార్ట్మెంట్ అన్నీ డ్రైనేజ్ వాటర్ కలుస్తుంటే మా చెరువు ఖరాబ్ అయిపోయింది. దాని మీద చర్య తీసుకోమని ఎంపీ సార్ కూడా లెటర్ ఇచ్చినాము. కానీ అది స్పందిస్తారా లేదా మరి అది అధికారులకే తెలుసు. ఇక కలెక్టర్ కూడా ఇచ్చినాము ఆల్రెడీ ఫిర్యాదు. ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారు? అధికారులు మేము కూడా చేస్తున్నామని అంటున్నారు, కానీ వాళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు. దాదాపు మీకు ఎంతవరకు నష్టం జరిగింది? డబ్బులు 20 టన్నులు అంటే 20 లక్షల దాకా మాల్ను డ్యామేజ్ అయ్యింది. చెరువులు ఇంతమంది కాపాడుకుంటే ఇంత డ్యామేజ్ అయింది. ఇంతవరకు ఇన్ని కుటుంబాలు కూడా ఇబ్బంది అవుతుంది. మనమైతే ప్రస్తుతం ఈ తెప్పలో గుండ్ల చెరువు మొత్తం తిరిగి వస్తున్నాము. 25 ఎకరాల చెరువు ఇది. మనం మొత్తం తిరిగి వస్తున్నాము. ఈ చెరువు చుట్టుముట్టు అంచుల చేపలు మొత్తం చేపలే, చనిపోయిన చేపలే. వీలైతే ఇప్పుడు వైద్యం ఇక్కడ మందులు వేశారు వీటిని ఉన్న చేపలు కాపాడుకోవడానికి. కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క చేప 2 కిలో 3 కిలో చొప్పున ఉంది. అంటే భారీ నష్టం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇరిగేషన్ వారు కానీ ఇంకా అధికారులు కానీ స్పందించి వీరికి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ చెరువులో కలుషితం వాటర్పై కఠినంగా నిబంధన పెట్టేసి మరి ఏం చేస్తారు ఏందనేది అధికారులు ఇక్కడ రావాలి. ఈ చెరువు దగ్గర రావాలి, విజిట్ చేయాలి, వీళ్ళని అడిగి తెలుసుకోవాలని చెప్పి మా మీడియా తెలియజేస్తున్నాం. అవి 34 న్యూస్, మీ పల్నాడు శివకుమార్, గుండ్లపోచంపల్లి గుండ్ల చెరువు.